ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. నేనైతే ఇవాళ ఇంకో హాఫ్ షారీ డిజైన్ చేస్తున్నానండి. ఇది చూడండి, ఫుల్ వర్క్. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మా పిన్ని కూతురు వచ్చిందని చెప్పాను కదా, తను తీసుకొచ్చింది. ఇది తనది అన్నట్టు. అయితే అక్క నాకు ఒక డ్రెస్ డిజైన్ చేసిమని చెప్పేసి తీసుకొచ్చింది తను. ఒకసారి చూడండి, మొత్తం ఇలా ఉంది. రిసెప్షన్ డ్రెస్సులు ఉంటాయి చూడండి, ఆ విధంగా ఉందన్నట్టు. మొత్తం చమ్కీ వర్క్ అయితే మొత్తం చమ్కీ వర్క్ వచ్చిందండి. చూడండి, ఆల్ ఓవర్ మొత్తం చమ్కీ వర్క్, సిల్వర్ కలర్తో చమ్కీ వర్క్ వచ్చింది. ఇది ఉల్టా ఉంది, ఇంతేనా? ఒక్క నిమిషం. అది ఇది ఉల్టా ఉంది. వాళ్ళు మడత పెట్టాడు, అట్లా పెట్టిర్రు. హైలైటింగ్ అండి, నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. ఇది ఓవరాల్గా లెహంగా. ఇప్పుడు చూడండి, రిసెప్షన్కి వేసుకునే లెహంగా లాగా ఉంది కదా. ఇది వచ్చేసి నేనైతే హాఫ్ షారీ అనేది ప్లాన్ చేస్తున్నాను. ఇది 8 మీటర్ ఉందని చూస్తున్నాను. దీంట్లోనే బ్లౌజు అండ్ దీనికి అయితే దుప్పట్టా ఈ విధంగా తీసుకున్నారు వాళ్ళు. యాష్, లైట్ యాష్ కలర్. ఇది దుప్పట్టా అన్నట్టు బాగుంది కదా. వేరే కలర్ ఏమైనా తీసుకుంటే కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. అది దీనికైతే నేను, కాకపోతే దీంట్లో సిల్వర్ వచ్చింది కదా అని చెప్పేసి ఇట్లా లైట్ యాష్ మిక్స్డ్, ఇట్లా సిల్వర్ మిక్స్డ్ తీసుకున్నారు అన్నట్టు. ఈ లెహంగా అండ్ బ్లౌజ్ పూర్తిగా డిజైన్ చేసేటప్పుడు కూడా మీకు సేవ్ చేసుకుంటాను, మీకు చూపిస్తాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళటి వీడియో వచ్చేసి నేనైతే హాఫ్ షారీ కుడుతున్నానండి. ఫుల్ నెట్టెడ్ పైన మొత్తం సీక్వెన్స్ ఇట్లా వర్క్ అయితే ఫుల్ వర్క్ వచ్చిందండి. రిసెప్షన్ లెహంగాస్ ఉంటాయి చూడండి, ఆ మోడల్ అన్నట్టు ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారు. మా పిన్ని కూతురు వచ్చి ఉండే మొన్న, తను వచ్చినప్పుడే తీసుకొచ్చింది అన్నట్టు. అక్క నాకు ఒక డ్రెస్ కుట్టివా అని చెప్పేసి, అయితే సరేరా నేను కుట్టిస్తాను అని చెప్పేసి చెప్తే తీసుకొచ్చింది. తను వచ్చేసి మా పాప హైటే ఉంటుందండి, అందుకని చెప్పేసి సేమ్ మోడల్ అన్నట్టు. అంటే ఈ ఫ్యాబ్రిక్కి ఏ మోడల్ అయితే బాగుంటుంది అదే మోడల్ పెట్టక్క అని చెప్పేసి అన్నది. దానికి పఫ్ హ్యాండ్స్ ఇట్లా పెడితే ఏది సెట్ కాదు కదా, అందుకని చెప్పేసి సింపుల్గానే డిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే ఫుల్ చమ్కీ వర్క్ వచ్చిందండి, దానికి మనం ఏది పెట్టినా అంతగా లుక్ అయితే రాదన్నట్టు. అందుకని చెప్పేసి అది ఎట్లుందో అట్లనే కుట్టి దానికి లుక్ అనేది మనకు గ్రాండ్గా తెలుస్తుంది. అప్పుడే బాగుంటుంది అన్నట్టు. ఏదో పఫ్ పెట్టడము అట్లా ఏది పెట్టకూడదు. అట్లాంటి వాటికి ఎంత సింపుల్ ఉంటే అంత లుక్ వస్తుంది. నేను వచ్చేసి తనకు షోల్డర్ వచ్చేసి 15 తీసుకున్నానండి. 15 నుంచి 16 అయితే సరిపోతుంది దాదాపుగా, ఏ సైజు ఉన్నా కూడా. అంతకంటే ఇంకా పర్సనాలిటీ ఎక్కువ ఉంటే 16, 17 ఇట్లా పెట్టుకోవచ్చు. నా సైజు వాళ్ళకైతే చెప్తున్నాను కదా, నేను 15 నుంచి 16 వరకు సరిపోతుంది. కొంతమందికి బాడీ సన్నం ఉన్న అంటే కొంచెం షోల్డర్ అనేది కొంచెం వెడల్పు ఉంటుంది అన్నట్టు, వాళ్ళకి కొంచెం ఇంచు ఇట్లా ఎక్కువ పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం స్క్వేర్లోనే పెడదామని చెప్పేసి నెక్ అనుకున్నా. అట్లా డ్రాప్స్కి ఇట్లా బాగానే ఉన్నాయి అక్క నాకు అని చెప్పేసి అంది. అందుకని చెప్పేసి స్క్వేర్లో ఇట్లా పెడదామని చెప్పేసి లైనింగ్ చూశారు కదా, ఈ విధంగా కట్ చేసుకోండి మీరు. చాలా ఈజీ. ఇట్లా ఈ మార్కింగ్ అయితే నాకైతే చాలా యూజ్ అవుతుందండి. కింది వాటి పైన పెట్టుకొని ఆ పైనుంచి మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దానిపైన నుంచి దాన్ని దింపితే మనకు కరెక్ట్ అచ్చు అనేది కింద పడుతుంది అన్నట్టు. అప్పుడు మనకు ఏ మాత్రం అంటే కొంచెం కూడా తేడా కాకుండా మనం మార్కింగ్ ఈజీగా వేసుకోవచ్చు. కొంచెం నేను కలర్ ఇంకా కొంచెం డార్క్ తీసుకుంటే బాగుండేనేమో. చాలా లైట్ కలర్ అండి ఇది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా లైట్ కలర్. దానికైతే నేను ఇట్లా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ వైపున అన్నట్టు, ఇది ఫ్రంట్ వైపున బోట్ నెక్కే కుడుతున్నాను అన్నట్టు. అందుకని ఫ్రంట్ వైపున వచ్చేసి ప్రింట్స్ వర్క్ అయితే అంటే ప్రింట్స్ కటింగ్ అయితే కట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ వైపున వస్తుంది అన్నట్టు. ఫ్రంట్ వైపున అయితే రౌండే పెట్టానండి, అట్లనైతే బాగుంటుంది. వెనకాల వచ్చేసి స్క్వేర్ పెడుతున్నాం కాబట్టి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ పెట్టేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వరకు పెట్టేశానండి. అండ్ అదే బాగుంటుంది. లేదు అంటే ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా కాకపోతే అది కొంచెం దానికి మిర్రర్స్ వచ్చినాయి కదా, చిన్న చిన్న చమ్కీలు ఇట్లా వచ్చినాయి కదా, అవి కుచ్చుకుంటుందేమో అని చెప్పేసి ఉద్దేశంగా నేను వద్దని చెప్పేసాను అన్నట్టు. ఇంకా ఫుల్ హ్యాండ్స్ అంటే సూపర్ లుక్ ఉంటుంది, కానీ అదంతా కొంచెం చమ్కీలు ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందేమో, వద్దులే అని చెప్పేసి అదైతే తీసేసాను. దీనికి వచ్చేసి అండి నెట్ ఫ్యాబ్రిక్ అయితే కంపల్సరీ షార్ట్ని యూజ్ చేయాల్సిందే. అందుకని చెప్పేసి దీనికైతే డబుల్ లైనింగ్ అన్నట్టు. కాటన్ ఓన్లీ షార్ట్ని వేసుకుంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అంటే మన బాడీకి ఉన్న స్వెట్ని కొంచెం అబ్జర్వ్ చేసుకోదు, అందుకని చెప్పేసి కొంచెం చికాగ్గా వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేనైతే కాటన్ అలాగే షార్టింగ్ కూడా వేసాను. షార్టింగ్ వేస్తే మనకు షైనింగ్ అనేది ఉంటుంది అండ్ మనకు నెట్టెడ్ కాబట్టి కంపల్సరీ నీట్గా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి
షార్టిన్ అండ్ కాటన్ రెండు యూజ్ చేశాను దీనికైతే ఫ్యాబ్రిక్కి. ఈ విధంగా నేను దానికే కటింగ్ చేసుకుంటానండి. బ్యాక్ పెట్టి ఫ్రంట్ పెట్టి. అండ్ ఒక్కొక్కటి లైనింగ్ అయితే అసలు అటాచ్ చేయొద్దు, రెండు పెట్టుకోవాలి. మనకు షార్టినే కాబట్టి అండ్ పైనది నెట్టే కాబట్టి మనకు ఈజీగా అంటే మనకు తెలుస్తుంది అన్నట్టు, పెట్టేది మనకు ఈజీగా తెలుస్తుంది. కొంచెం థిక్ క్లాత్ అయితే మన కింది వైపున ఏం పెడుతున్నాం, పైనుంచి ఎట్లా అంటే మనకు స్టిచ్చింగ్ వస్తుంది అనేది కూడా కొంచెం చూడడానికి అంటే ఇబ్బంది అవుతుంది పెట్టేటప్పుడు మనకు తెలియదు. కానీ ఇది షార్టింగ్ మనకు నెట్టడే కాబట్టి చాలా బాగా తెలుస్తుంది. కాబట్టి మనం ఎన్ని ఫ్యాబ్రిక్స్ అయినా పెట్టి ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నెట్టెడ్గా అయితేనండి నిజంగా చెప్తున్నాను. మళ్ళీ ఇట్లా కొంచెం ఈ చమ్కీలు వర్క్ ఉన్నాయి వాటి ఆ రోజు నిజంగా ఇల్లు అంతా అవే అవుతూ ఉంటాయి అన్నట్టు. మన శరీరం పైన సగం ఉంటుంది. ఆ తర్వాత మొత్తం స్టిచ్చింగ్ అయ్యాక కూడా పిల్లలు ట్రై చేసిరండి. నిజంగా చెప్తున్నాను 2 days నేను ఊడుస్తుంటే అట్లా వస్తూనే ఉన్నాయి చమ్కీలు, కొంచెం మెరుపులతో ఉన్నాయి, మొత్తం అట్లా వస్తూనే ఉన్నాయి అన్నట్టు. ఎందుకంటే ఇట్లా రాలుతుంది, ఒకసారి వాష్ చేసే వరకు అయితే అట్లా రాలుతూనే ఉంటుంది అన్నట్టు అని చెప్పేసి నేనైతే నెక్ చూశారు కదా, కిందికి వచ్చేసి జస్ట్ చిన్నగా ఇట్లా రౌండ్ ఇచ్చేసి పైనకి వచ్చేసి స్క్వేరు, అక్కడ పైన వైపున మళ్ళీ 2 buttons వేసుకునేటట్టు ఇచ్చాను అన్నట్టు. డోరీస్ అయితే ఎంత రొటీన్ అవుతుంది కదా, బటన్స్ అయితే అసలు షోల్డర్ జారదు, ఇలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి నేనైతే ఆ విధంగా ఇచ్చాను. చాలా బాగుంటుంది. కలర్ అయితే నాకు నిజంగా చెప్తున్నాను ఎంత బాగా నచ్చిందో. అండ్ చాలామంది నండి నేను నిజంగా చెప్తున్నాను, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు డ్రెస్ వైపున కానీ ఎలాంటి మోడల్ కావాలన్నా, ఈ మోడల్ మాకు అర్థం కావట్లేదు, ఈ మోడల్ చూపియండి అక్క, లేదంటే మాకు ఇది పైపింగ్ షార్ట్ వీడియోలో అయినా చూపియండి, లేదంటే వేరే ఏదన్నా సరే మీకు డౌట్ ఉన్నదైతే తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసారా నేను 2 కిందికి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, ఆ తర్వాత షార్ట్ని ఆ పైనుంచి కాటన్ పెట్టుకొని ఇట్లా పైనుంచి కుట్టేసుకుంటున్నాను. అప్పుడు మనకు చేతికి ఇట్లా తగులుతూ ఉంటుంది అన్నట్టు, జారదు అసలు. మధ్యలో కింది వైపున వస్తుందా లేదా అనేది చూసుకోవాలండి. మనకైతే డబుల్ లైనింగ్ పెట్టినప్పుడు ఇట్లా పైనుంచి వేసుకుంటే ఏంటంటే మనకు నీట్గా వస్తుంది. అట్లా మనకు తెలియదు అన్నట్టు, మనం ఉల్ట పెట్టి మనం లైనింగ్ వైపు నుంచి కుట్టేసినామంటే మనకు అర్థం కాదు. అందుకని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున మనం బొర్లించుకొని అట్లా పెడితే మనకు అనేది తెలుస్తుంది, అదే నీట్గా వస్తుంది. ఇక్కడ గుళ్ళు రాదు, 1కి 2 సార్లు ఇప్పాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే, నేర్చుకుంటూనే వర్క్ చేస్తున్న వాళ్ళైనా సరే చాలా మంచి వర్క్ అండి. మనకు ఓపిక ఉండాలి తప్ప మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మనకు ఓపిక ఉంటే సరిపోతుంది. స్టిచ్చింగ్లో అయితే నేను మెయిన్గా చెప్పేది ఫ్రెండ్స్, మీరు అందరికీ ఇంట్లో ఉంటూ మనం అయితే మన కాళ్ళపైన మనం నిలబడచ్చండి. నిజంగా చెప్తున్నాను. ఎందుకు అంటే నేను ఈ వర్క్లో వచ్చినప్పటి నుంచి నాకైతే నిజంగా చెప్తున్నాను, ఈరోజు పని లేదు ఏం చేద్దాం అనే ఆలోచన అయితే ఉండదండి. నా పని మొత్తం కంప్లీట్ అయినాక, ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయినా ఒక్కసారి నా స్టిచ్చింగ్ వైపు అంటే నా మిషన్ వైపు చూస్తే చాలు, నేను ఉన్నా కదా నీకు ఎందుకు బాధ అన్నట్టు, నాకు అట్లా చెప్తున్నట్టు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది అన్నట్టు. ప్రతిరోజు వర్క్ ఉంటుందండి. ఈరోజు ఖాళీ దొరికితే బాగుండు అన్నట్టు అయితే నాకు ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, బోర్ కొట్టదు. వేరే వాళ్ళతో ఏదో అట్లా టైంపాస్కి ముచ్చట్లు పెడదామని అనిపించదు. మన వర్క్ మనం చేసుకోవాలని మాత్రం నాకైతే ఉంటుందండి. ఈ విధంగా బ్లౌజ్ మొత్తం అంటే కంప్లీట్గా అటాచ్ చేసుకున్నాక ఎక్కడికక్కడ బోట్ నెక్ బ్లౌజ్ కుట్టడం ఎంత ఈజీయో మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నాను కదా, ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే ఏదైనా ఇంకా వేరే ఏమైనా వీడియోస్ కూడా కావాలి అనుకుంటే మాత్రం కటింగ్ వైపున మీకు స్టిచ్చింగ్ వైపున ఏదైనా కావాలి అంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు ఏదైనా సరే తప్పకుండా నేనైతే వీడియో చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. నేనైతే అసలు చెప్తున్నాను కదా, మీరు ఏది అడిగినా చేసి పెడతానని చెప్పేసి అంటున్నాను. ఈ విధంగా అయితే చూసారు కదా, పైన వైపున ఇట్లా బటన్స్ వచ్చేటట్టు పెట్టా. ఆ తర్వాతనండి స్టెప్ బై స్టెప్ జస్ట్ ఇంచుతో నేనైతే లెహంగాకు కుచ్చులు అనేది పెట్టా. దీనికి అంబ్రెల్లా కటింగ్ అట్లా కుడితే అస్సలు బాగోదు. అందుకని చెప్పేసి మనం ఇంచుతో మనకు నడుము ఎంత అయితే ఫ్యాబ్రిక్ ఎంతన్నా తీసుకోండి, నో ప్రాబ్లం. మనకు ఎంత ఫ్యాబ్రిక్ ఉంటే అంటే ఎంత ఎక్కువ మీటర్లు ఉంటే అంత బాగా. దాదాపుగా అయితే ఒకప్పుడు 3 మీటర్స్లో కూడా లెహంగాస్ కుట్టుకునే వాళ్ళం, కానీ అట్లా కాదు ఇప్పుడు. అండ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ అంటే 5 మీటర్స్ అయితే మినిమం 5 మీటర్స్ ఉండాలండి. అప్పుడే లుక్ అనేది చాలా బాగా వస్తుంది అన్నట్టు, గేరగా అనిపించాలి. అండ్ వీటిలలో అయితే కొంచెం జార్జెట్లు ఉన్నాయనుకోండి, వీటిలో కొంచెం మనం అయితే అండ్ క్యాన్ లెహంగాస్ కానీ అట్లా క్యాన్ లెహంగాస్ వచ్చేసి చెప్తున్నానండి, చాలామందికి వేసుకోవాలని ఉంటుంది. ఒకటి స్టిచ్చింగ్ చేయించుకొని పెట్టుకోండి, మీరు కావాలి అనుకుంటే ఒకటి స్టిచ్చింగ్ చేయించుకొని పెట్టుకోండి. అట్లయితే ఏంటంటే
ఏంటంటే మనకు లాంగ్ ఫ్రాక్లో కానీ ఇట్లా హాఫ్ శారీలో కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది అన్నట్టు. దేని దానికి పెట్టించారనుకోండి అవి కబోర్డ్లో పెట్టడానికి డ్రెస్సులకు ఇబ్బంది అవుతుంది. అండ్ అది కొంచెం క్యాన్ అనేది కొంచెం స్మెల్ కూడా వస్తుంది, అందుకనే చెప్తున్నాను. అండ్ సపరేట్గా అయితే ఒకటి డిజైన్ చేయించుకొని పెట్టుకోండి. చూసారు కదా ఈ విధంగా వచ్చింది మొత్తం. అండ్ షార్ట్ని కూడా సేమ్ దేని దానికి అటాచ్ చేసుకోవాలి. షార్ట్ని కూడా నేను నడుముకి ఎంత అయితే అవసరమో అంతనే పెట్టుకున్నాను. ఆ తర్వాత రెండింటిని అటాచ్ చేసి నడుము పట్టి వేయడమే అన్నట్టు. చాలా ఈజీ. అక్క నీకు వచ్చు కాబట్టి నువ్వు ఈజీ అంటున్నావు కావచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు, నిజంగా చెప్తున్నాను. అండ్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఏ పని కూడా రాదు. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీ ఇంట్రెస్ట్ని బట్టే వర్క్ అయినా ఏదైనా సరే మీ ఇంట్రెస్ట్ని బట్టినే ఉంటుంది అన్నట్టు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం టైం దొరికినప్పుడు మీ ఫ్యాషన్ పైన మీరు కొంచెం టైం కేటాయించండి, మీకు తప్పకుండా వస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పింది ఇప్పుడు కూడా చెప్పేది ఒకటేనండి, నిజంగా చెప్తున్నాను. మీకు చెయ్యాలి ఈ వర్క్, నేను చెయ్యాలి, నాకు యూజ్ అవుతుంది, నాకు 4 రూపాయలు సంపాదించుకోవాలి, నాకు యూజ్ కావాలి అనుకుంటే మాత్రం నేను చెప్తున్నాను కదా, తప్పకుండా మీరు కొంచెం దానిపైన టైం అనేది కేటాయించండి. అండ్ నేర్చుకునేది ఏదో మీరు కంపల్సరీ చేస్తామనే నమ్మకం ఉంటేనే నేర్చుకోండి. లేదు అంటే ఏదో అట్లా టైంపాస్కి నేర్చుకుంటే మాత్రం చాలా కష్టం అనిపిస్తుందండి. వేరే వాళ్ళకి స్టిచ్చింగ్కి ఇవ్వలేము అండ్ మనం స్టిచ్ చేసుకోలేని పరిస్థితి అట్లా వస్తుంది అన్నట్టు. మంచి మంచి బ్లౌజులు కుట్టుకోవాలని ఉంటుంది కానీ రాదు. అట్లా మనకు వేరే వాళ్ళకి కూడా ఇవ్వడానికి మనసు ఒప్పుకోదు అన్నట్టు. అందుకనే చెప్తున్నాను, ఏది నేర్చుకున్నా మంచిగా నేర్చుకోండి. అండ్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్గా నేను డిజైన్ అయితే చేసేసాను. లోపల షార్ట్ని అనేది కొంచెం సైజు కొంచెం పెద్దగా అయింది అనేది దాంట్లో మలిచి కుట్టేశాను. ఇదండి ఓవరాల్గా లేంగా అయితే ఇట్లా వచ్చింది. దానికి జిప్ కూడా వేశానండి, పిల్లలకైతే ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి. అండ్ దానికి అలాగే డోరీస్ అయితే తొడిగిచ్చేసాను. ఇక్కడ పిక్ చూసారా, ఓవరాల్గా అయితే పిక్ చాలా బాగా వచ్చింది, చాలా బాగా నచ్చింది కూడా నాకైతే. మీరైతే మా ఛానల్ని తప్పకుండా ఇలాగే సపోర్ట్ చేయండి, ఇంకా పైన కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.